స్థాయిలో వరి ఉత్పత్తి. కాళేశ్వరం బ్యారేజీలు పనిచేయకున్నా దిగుబడి వచ్చిందన్న రేవంత్. 153 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్న ఉత్తమ్. తెలంగాణ రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించిందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఖరీఫ్ సీజన్ లో 153 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చిందని తెలిపింది. దేశ చరిత్రలోనే ఈ రేంజ్ లో వరి పంట దిగుబడి రావడం ఇదే మొదటిసారని సివిల్ సప్లై శాఖ అనౌన్స్ చేసింది. ఈ సీజన్ లో 66,77,000 ఎకరాల్లో వరి సాగు జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు పనిచేయకున్నా దండిగా పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచులైందన్నారు. ఇది తెలంగాణ రైతులు సాధించిన ఘనత అంటూ కొనియాడారు. రైతుల శ్రమ, చెమట, కష్టం ఫలించిందన్న రేవంత్ తెలంగాణ రైతులు దేశానికే గర్వకారణమన్నారు. వరి దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని చెప్పుకొచ్చారు. ధాన్యం దిగుబడి ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.